విద్యలక్ష్మి ధాన్యలక్ష్ములు అనుగ్రహానికి గురైనటువంటి రామయ్యకు అనేక కష్టాలు పడతారు. చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పుల వారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసిస్తూ ఎంతో వైభవంగా బ్రతికిన ఆ ఊరిలో తను ఎందుకు పనికిరాని బికారివాడిలా బ్రతకవలసి వచ్చిందని చింతిస్తాడు. అదంతా తన పూర్వజన్మ కర్మఫలమను అనుకుంటాడు. అంతే తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకుపోలేదని, ఇదంతా జరిగిందని మాత్రం తెలుసుకోలేకపోతాడు. అలా కాలం గడుస్తుండగా ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు. అతను ఎంతో మహిమ కలవాడని, ఎవరి జాతకమైనా ఎంతో నిక్కచ్చుగా చెప్పగలడని ఊరంతా చెప్పుకుంటూ ఉండేవారు. ఆ మాట విన్న రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్లి తమ పరిస్థితి గురించి విన్నపించుకుంటారు. వారి మాటలన్నీ సావధానంగా విన్న ఆ సాధువు కళ్ళు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్ఫురించిన వాడే కళ్ళు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అంటాడు: